హలో అండి, నమస్తే. మరి మార్చి 3 పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం కూడా కదా, అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటివరకు మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, అవి మనీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు అయి ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు అయి ఉండొచ్చు. ఈ ఒక్కరోజు మీరు చేసే పని వల్ల వాటన్నిటి నుంచి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. నిజమా? ఎస్, ఖచ్చితంగా 100% ఇది నిజం. ఎందుకు అంటే ఈరోజు చేసేటటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పవర్ఫుల్. ఈ గ్రహణం సమయంలో మనం ఏదైతే చేస్తామో ఈ రిచువల్స్, ఈ కర్మ నుంచి బయటపడే సమయం అన్నమాట. బయటపడ్డ తర్వాత మనం చీకటి నుంచి బయటపడితే ఏమవుతుంది? వెలుగు వస్తుంది జీవితంలోకి. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి బయటపడిపోయామనుకో లైఫ్లో ప్రశాంతత వస్తుంది, అబండెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? డబ్బులు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, బిజినెస్ ఆఫర్స్ రావచ్చు, అలాగే జాబ్ ఆఫర్స్. ఎక్కడెక్కడ మీ డబ్బులు ఆగిపోయినా అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అర్థమవుతుందా? అంత గొప్ప పవర్ఫుల్ పౌర్ణమి. ఈరోజు ఏం చేయాలి? నిద్ర లెగుస్తూనే ఇంట్లో ఏవైతే మీకు అవసరం లేదో, మీకు అవసరం లేని వస్తువులు ఏవైతే చాలా కాలం నుంచి అలా ఉండిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి ఫస్ట్ చేయాల్సిన పని బయటపడేసేయండి. ఎందుకు అంటే అవంతా కూడా నెగిటివిటీ. వాటి వల్లే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించండి. మీకు ఏవైతే, అవి పాత బట్టలు అవ్వచ్చు, పాత వస్తువులు అవ్వచ్చు, అసలు మీకు ఉపయోగం లేనివి ఏ ఉన్నా సరే మీకు పనికి రావట్లేదు అనుకున్న వాటిని బయటపడేసేయండి. తర్వాత ఏం చేయాలి? ఇంటిని శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి రూమ్లో పెట్టాలి. ఒక బౌల్ తీసుకోండి, గాజు బౌల్ అవ్వచ్చు, లేదా డిస్పోజబుల్ గ్లాసులు ఉంటాయి కదా, అవైనా పర్లేదు. వాటిల్లో కళ్ళుప్పు నింపేసి ప్రతి రూమ్లో పెట్టండి. కళ్ళుప్పు అర్థమవుతుందా? చక్కగా కప్పు నిండా పెట్టేసి అన్ని రూముల్లో పెట్టేసేయండి. అన్ని రూముల్లో ఆ రోజంతా కూడా పెట్టాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీకు 7:30 వరకు పెట్టేసేయండి. ఆ తర్వాత గ్రహణం విడుస్తుంది. ఈలోపు ఏమవుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ఉప్పు తీసేసుకుంటుంది కదా. అలాగే మనలో ఉన్న నెగిటివిటీని కూడా తీసుకుంటుంది. మనలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, మనీ బ్లాక్స్ అవ్వచ్చు, అన్నీ, ప్రతి సమస్యని ఆ సాల్ట్ అనేది తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ కళ్ళుప్పుని తీసుకొని 7:30 తర్వాత ఆ ఉప్పు తీసుకొని వాటర్లో కలిపేసి ఆ వాటర్ ఎవరు తొక్కని ప్లేస్లో పోసేసేయండి. ఓకేనా? పోసేసిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మీ ఇల్లు శుభ్రంగా ఒక బకెట్లో కళ్ళుప్పు వేసేసుకొని ఆ వాటర్తో ఇల్లంతా క్లీన్ చేసుకోండి. చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైతే చేస్తారో అది మీకు అబండెన్స్ని తెచ్చిపెడుతుంది. ఒక బౌల్ తీసుకోండి, అది గాజు బౌలు కానీ మట్టి పాత్ర ఏదైనా పర్లేదు. తీసుకొని చక్కగా దాంట్లో కళ్ళుప్పు పోయండి. కళ్ళుప్పు పోసేసి దానిపైన, అర్థమవుతుందా, దానిపైన ఒక 5 బే లీవ్స్ పెట్టండి. అంటే 5 బిర్యానీ ఆకులు పెట్టి దానిపైన ఒక 5 లవంగాలు, ముద్ద కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం, అవి ఒక 2-3 బిళ్ళలు పెట్టాలి. 2-3 పెట్టేసి వాటిని వెలిగించండి. ప్రతి రూమ్లో చూపించాలి ఆ పొగ. అర్థమవుతుందా? అది పూర్తిగా ప్రతి రూమ్లో చూపించండి. అన్ని రూముల్లో చూపించేసి హాల్లో ఒక చోట పెట్టేసేసి ఇక ఆ తర్వాత మీరు అప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఇది ఎప్పుడు చేయాలి? స్నానం చేసిన తర్వాత చేయాలి ఈ రిచువల్. కళ్ళుప్పుని పడేసిన తర్వాత, ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత, మీరు స్నానం చేసిన తరువాత అప్పుడు ఈ రిచువల్ చేయాలి. ఏంటది? ఒక కళ్ళుప్పు బౌల్ తీసుకొని దానిపైన 5 బిర్యానీ ఆకులు పెట్టి, అలాగే 5 లవంగాలు పెట్టేసేసి, ముద్ద కర్పూరం పెట్టి ఇంట్లో అన్ని మూలలకి చక్కగా చూపించాలి. అది మీకు అబండెన్స్ని తెచ్చిపెడుతుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ. అప్పుడు మీరు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్లో కూర్చోవాలి. ఈ మెడిటేషన్ పౌర్ణమి రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది 8:30కి. ఈ లోపల మీ వర్క్ అంతా అయిపోతుంది. చక్కగా ఫ్రెష్ అయిపోయి 8:30కి
మన పౌర్ణమి మెడిటేషన్లో కూర్చోండి. ఎస్, ఇప్పుడు చేసే ఈ మెడిటేషన్ వల్ల ఇప్పటివరకు మీ లైఫ్లో ఉన్నటువంటి మనీ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబంలో సమస్యలు అయి ఉండొచ్చు, దగ్గర వరకు వచ్చి ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కానీ, బిజినెస్ ఆఫర్స్ కానీ, జాబ్ ఆఫర్స్ కానీ, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. ఈ ఒక్క మెడిటేషన్ చేస్తే చాలు. అర్థమవుతుందా? ఒక్క పౌర్ణమి మెడిటేషన్తో అబండెన్స్నే చూడొచ్చు. ఖచ్చితంగా ఈ సెషన్లో అందరూ పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 3వ తారీఖు ఈవినింగ్ 8:30 నుంచి 10 వరకు ఉంటుంది అబండెన్స్ మనీ మెడిటేషన్. ఓకేనా? మీ లైఫ్లో వచ్చి ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనుకున్నా, మీ లైఫ్లో ఖచ్చితంగా అబండెన్స్ చూడాలి అనుకుంటే ఈ మెడిటేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఒక్కరోజు చేస్తే సరిపోతుందా మేడం అంటారేమో. నిజంగానే ఒక్క పౌర్ణమి మెడిటేషన్ వల్ల 9 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి డబ్బులు మరుసటి రోజే హ్యాపీగా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. తెలుసా? మన సెషన్లోనే జరిగింది ఇవన్నీ. అలాగే ఎప్పటి నుంచో అసలు పూర్తిగా ఇచ్చి డబ్బులు మర్చిపోయారు కూడా, వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళకి మనీ తెచ్చిచ్చారు. ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్లోనే జరిగాయి. ఈ పౌర్ణమి మెడిటేషన్ ఎవరైతే ఈ మెడిటేషన్ సెషన్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రియ. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపనపున హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.